హలో నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈరోజు అయితే మియాపూర్లో వకుల సిల్క్స్ అని ఒక కొత్త షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మాట్లాడదాం సార్. హాయ్ సార్. హాయ్. ముందుగా కంగ్రాచులేషన్స్ వకుల కలెక్షన్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినందుకు. ఎట్లా అనిపిస్తుంది? కాంచీపురం వకుల సిల్క్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు జరిగింది. ఇదేంటంటే ఈ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాలని హైదరాబాద్లోనే ఒక 6 బ్రాంచెస్ కింద ప్రారంభించాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాంచెస్ ప్రారంభించాలని ముందుగా మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాం. గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. నిధి అగర్వాల్ అందరూ కూడా వచ్చారు, చాలామంది సినీ తారలు వచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం చేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ వస్త్ర ప్రపంచంలో ఈ పట్టు సిల్క్స్ చాలా షాప్స్ ఉన్నాయి, చాలా స్టోర్స్ ఉన్నాయి. మరి మాకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మగ్గందారుడి దగ్గరికి స్వయంగా వెళ్ళి భారతదేశంలో ఎక్కడెక్కడైతే మగ్గందారులు పట్టు సిల్క్స్ పైన ప్రాధాన్యత కలిగిన ధర్మవరం కానీ, లేకపోతే బెంగళూరు కానీ, వారణాసి, కోల్కతా, యాడికి, యవలా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి మగ్గందారుల దగ్గర నుంచి ఆ వస్త్రాన్ని సేకరించి సరసమైన ధరలకు ఇవ్వాలి, రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలి. చాలామంది ఏంటంటే ఒక 50,000 రూపాయలు ఉన్న సారీని 3 లక్షలకు అమ్ముతున్నారు. అది తప్పది, చాలా అన్యాయం. నేను అలా పోదలుచుకోలేదు. ఎందుకంటే వ్యాపారం చేసిన తర్వాత వస్త్ర దుకాణాన్ని పెట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుస్తారు. ఈ స్టోర్ పెట్టకముందే మేమెవరో ప్రజలకు తెలుసు. మా మీద ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి. పైగా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం, ప్రజలకు ఎప్పుడు దగ్గర ఉండవలసిన వాళ్ళు. అంటే అందరు నార్మల్ గా వ్యాపారం నుండి రాజకీయ నాయకులకు వస్తారు, మీరు రాజకీయం నుండి వ్యాపారాలకు వస్తున్నారు. ఏంటి సార్? రాజకీయాల నుంచి వ్యాపారాలకు రావటం వల్ల మేము ఎవరు అన్నది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మా మీద ఒక నమ్మకంతో ఉంటారు. ఆయన ప్రజానాయకుడు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి. నా జీవిత ధ్యేయం ఏంటంటే ప్రజల కోసం నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయటం రాజకీయంగా. ఈ వస్త్ర ప్రపంచంలో కూడా కస్టమర్కి న్యాయం చేయటం, రీజనబుల్ ప్రైస్ ఇవ్వటం. మన స్టోర్కి వచ్చారంటే నాణ్యత మా ప్రాధాన్యత, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైస్కి వస్త్రాలను అందించాలని లేటెస్ట్ అడ్వాన్స్డ్ భారతదేశంలో ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలియజేస్తున్నాం. దగ్గరలో పండుగలు కూడా వస్తా ఉన్నాయి. ఉగాది పండుగ, ఇప్పుడు నిన్ననే హోలీ అయిపోయింది. సో ఏమైనా డిస్కౌంట్స్ కానీ ఇంకా ఎక్కడైనా స్టోర్స్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? డిస్కౌంట్స్ అన్ని కూడా అందరికీ కూడా బాగా ఇచ్చి, అలాగే మంచి గిఫ్ట్స్ కూడా, మంచి ప్రైజెస్ కూడా ఇస్తూ ఈ వ్యాపారంలో మాకు దేవుడు ఎవరంటే కస్టమర్కి వీలైనంత న్యాయం చేకూర్చాలి. సంతోషంగా కస్టమర్ వెళ్ళాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. కాబట్టి అన్ని రకాలుగా కూడా కస్టమర్కి ప్రోత్సహిస్తూ, మరి పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి, వివాహాలు, అన్ని వర్గాల వాళ్ళకి ఇప్పుడు సుమారు 16 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల మహిళలు, వృద్ధుల వరకు, యువత నుంచి వృద్ధుల వరకు అందరికి కూడా అన్ని రకాలైనటువంటి డిజైన్స్ ఇక్కడ అందజేసేటట్టు ఏర్పాటు చేసాం. మాధురి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆమెకు ఫ్యాషన్ పట్ల కూడా చాలా ప్యాషన్. ఎస్, మాధురి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఇలాంటి డిజైనర్స్ పట్ల కానీ వీటి పైన చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆమెకున్న నాలెడ్జ్ని ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలనేది మా ఉద్దేశం. రాజకీయాల్లో కూడా పోటాపోటీగా తిరుగుతా ఉన్నారు, ఇటు బిజినెస్ లో కూడా పోటీ ప్రపంచంలోకి వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది సార్ ఫర్దర్ గా? రాజకీయం మా లైఫ్, ఊపిరి ఉన్నంత వరకు అది జరుగుతుంది. టెక్కలి నియోజకవర్గం విడిచిపెట్టాం. ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు వ్యాపార రంగం కూడా. ఇదివరకు నాది మైన్స్లో ఉండేవాడిని. ఇప్పుడు వస్త్ర ప్రపంచంలోకి వచ్చాను. అన్నీ జరుగుతూ ఉంటాయి, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. మాధురి గారు మీ లైఫ్ లో రావడం మీకు ఒక లక్ కలిసి టర్నింగ్ పాయింట్. ఇలా ప్రోత్సాహం, నేను చేసేదానికి, నా ఐడియాస్కి మరికొంచెం నేనున్నాను అనిపించే ఆమె తాలూకా సహకారం మరీ మంచిది.